రీసెంట్ గా మళ్ళీ పెళ్లి చేసుకున్న నాగచైతన్య పిల్లల గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. దగ్గుపాటి రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోలో పార్టిసిపేట్ చేసిన చైతు పిల్లలు, కెరియర్, వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలే షేర్ చేసుకున్నాడు. హ్యాపీలీ మ్యారీడ్, కపుల్ ఆఫ్ కిడ్స్ అంటే ఎలా వెంకిమామలాగా 4 or 2 శోభిత ధూళిపాలని వివాహం చేసుకున్న నాగచైతన్య పిల్లల గురించి తన మనసులో కోరిక బయటపెట్టాడు. రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ది రానా దగ్గుపాటి షోలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అతిథులతో కలిసి రానా హోస్ట్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. రీసెంట్గా సిద్ధు జొన్నలగడ్డ, స్టీలులతో రానా తెగాలరి చేశాడు. పంచ్లతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఈ షోలో సందడి చేశాడు నాగచైతన్య. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. త్వరలో తండేల్ మూవీతో రాబోతున్న నాగచైతన్య సాయి పల్లవితో డ్యాన్స్, యాక్టింగ్ చేయటం చాలా కష్టం. పవర్ఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ ఆమె అంటూ పొగడ్తలు కురిపించాడు. నువ్వు మాత్రం ఆమెతో ఒక్క పాట, డ్యాన్స్ లేకుండా సినిమాలు చేశావు అంటూ రానాకి కౌంటర్ ఇచ్చాడు చైతు. ఇంతలో సాయి పల్లవికి కాల్ చేసిన రానా ఎందుకు సిగ్గుపడుతున్నావు అని అడిగితే, చైతు నీ గురించి చాలా చెప్పాడంది పల్లవి. నాకు తెలుసులే ఏం చెప్పుంటాడో అని పంచి వేసిన రానా ఇంకా మానిటర్ దగ్గరికి వెళ్ళి అది మార్చు, ఇది మార్చు అని చెబుతున్నావా అని క్వశ్చన్ చేశాడు. మధ్యలో కలగజేసుకున్న చైతు సాయి పల్లవి కేవలం బాగుందా, నచ్చిందా ఈ రెండు మాత్రమే అడుగుతుందని కౌంటర్ వేశాడు. ఇక చైతులో నీకు నచ్చని విషయం ఏంటి అని రానా అడిగితే, ఏదైనా ఇబ్బంది ఉన్నా చెప్పడు, అది చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన నాగచైతన్య, సినిమాల ద్వారా కాదు, నువ్వు జీవితంలో సంతోషంగా ఉంటే నిజంగా విజయం సాధించినట్లే అన్నాడు. కుటుంబమే నా లైఫ్, అది లేకుండా నా జీవితాన్ని చూసుకోలేను. నాకు 50 ఏళ్ళు వచ్చేసరికి 2 పిల్లలు కావాలి, వాళ్ళతో సంతోషంగా ఉండాలని మనసులో మాట బయటపెట్టాడు. కొడుకు పుడితే రేస్ ట్రాక్కు తీసుకెళ్తా, కూతురు పుడితే తనకేది ఇష్టమో అందులో ప్రోత్సహిస్తా, టైం మొత్తం వాళ్లతోనే గడపాలని ఉందంటూ పిల్లలపై ఉండే ప్రేమని వ్యక్తం చేశాడు. సేమ్ టైం వెబ్ సిరీస్లో ఎంట్రీ టైంలో అవసరమా అని చాలా మంది అన్నారు. కానీ దూత వెబ్ సిరీస్ కథ నచ్చి చేశాను. ప్రపంచమంతా కొత్త వేదికలను చూస్తున్న టైంలో అటు అడుగు వేయటం మంచిది అనిపించింది. సాధారణంగా ఓ సినిమా రిలీజ్ టైంలో ఉండే టెన్షన్ దూత విషయంలో లేదు. దూత రిలీజ్ తర్వాత 6 నెలలు గడిచాక సిరీస్ బాగుందనే టాక్ తెలిసిందే. దూత సిరీస్ తనకు చాలా సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. సేమ్ టైం తను వెబ్ సిరీస్ చేసినప్పుడు కూడా అంతా తిట్టుకున్నారని రానా గుర్తు చేసుకున్నాడు. ఆదిశక్తి అనే థియేటర్ స్కూల్లో చేరినప్పుడు టైం టేబుల్ విని భయం వేసింది. ఉదయం 7 నుంచి రాత్రి 9, ఇక్కడ అసలు ఉండగలనా అనిపించింది. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా జీవితం మారిందని గుర్తు చేసుకున్నాడు. పెళ్లి తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ తండేల్పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి చైతుకి తండేల్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.